నేను అందుకే ఓపెన్గా ఇక్కడికి వచ్చి మీ అందరి సమక్షంలో రాష్ట్రంలో ఉన్న ప్రజలకి డిఎస్సి అభ్యర్థులకి అందరికీ తెలియాలనేటువంటి ఆలోచనతోనే ఇంత వివరంగా ఇంత సమాచారం మీ ద్వారా ఇచ్చింది. ఒక్కళ్ళే కూర్చొని మాట్లాడితే నలుగురితో మాట్లాడగలను, కానీ మీ ద్వారా అయితే 4 కోట్ల మందికి చేరుతుందనే ఆలోచనతోనే మీ ద్వారా ఇక్కడ కూర్చొని మాట్లాడుతాం. దయచేసి ఈ సమాచారాన్ని మన బడులు ఆడ చదువుకున్న పిల్లల భవిష్యత్తు కోసం, మన నిరుద్యోగ యువతి యువకుల వాళ్ళ ఉద్యోగ అవకాశాల కోసం ఈ సమాచారాన్ని జాగ్రత్తగా చేరుస్తారని నేను ఆశిస్తా ఉన్నాను. నేను డిఎస్సి కోసం ప్రిపేర్ అయ్యి పరీక్ష రాయాలనుకున్నటువంటి విద్యార్థులు ఎవరికి కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. అందరూ తెలంగాణ బిడ్డలే, మీ అందరూ బాగుండాలని కోరుకునేవాళ్ళం, మీరు ముందుకు పోవాలని కోరుకునేటువంటి వాళ్ళు. కాబట్టి దయచేసి నేను అందుకే స్టార్టింగ్లో చెప్పాను, ఈ రాష్ట్ర ప్రజలకి నిరుద్యోగ యువతి యువకులకి మీ భవిష్యత్తుని కాంక్షించేటువంటి ప్రభుత్వంగా మీ భవిష్యత్తే రాష్ట్ర భవిష్యత్తుగా భావిస్తూ ఉన్నాం. మీరందరూ మంచిగా పరీక్షలు రాసి ఉద్యోగాల్లోకి వచ్చి ఈ రాష్ట్ర భవిష్యత్తుకి, మరీ ముఖ్యంగా పేద బడుగు బలహీన వర్గాలు చదువుకునేటువంటి ప్రభుత్వ పాఠశాలకు సంబంధించి త్వరితగతిన టీచర్స్ కావాలి మనకి. ఇప్పటికే ఇన్ని వేల ఉద్యోగాలు ఖాళీగా ఉండి విద్యా బుద్ధులు పొందలేక బిడ్డలు అల్లాడిపోతూ ఉన్నారు. 10 ఏళ్ళు వాళ్ళ గురించి ఆలనా పాలన ఎవరు పట్టించుకోలే. మీరు తొందరగా పరీక్షలు రాసి టీచర్లుగా తయారై త్వరితగతిన అక్కడికి వెళ్ళి వాళ్ళకి విద్యాబుద్ధులు నేర్పి ఈ సమాజాన్ని ముందు తీసుకొని పోవాల్సిన బాధ్యత మీ అందరిపైన ఉంది. మీరు ఆ దిశలో అడుగులు వేస్తూ రేపు పెట్టేటువంటి డిఎస్సి పరీక్షని సక్రమంగా వినియోగించుకోవాలి. ఎవరు ఆందోళన చెందకుండా పరీక్షలు రాయండి. ఆల్రెడీ ఇన్ని లక్షల మంది డౌన్లోడ్ చేసుకున్నారు హాల్ టికెట్స్. పొరపాట్లు ఎవరైనా మిస్ అయితే మళ్ళీ డిఎస్సి వస్తుంది. ఇది రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచే నేను చెప్తా ఉన్నాను, ఎవరు ఆందోళన చేయాల్సిన అవసరం లేదు. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. చెప్తాం డేటు కొన్ని నెలల తర్వాతే అన్నానుగా, సంవత్సరాలు కూడా కాదు. సో డోంట్ వరీ, అది కూడా మంత్రి మండలి అంతా మాట్లాడుకొని ఆ డేట్ కూడా చెప్తాం.